హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో 10 టీమ్స్ పోటీ పడుతున్నాయి అండ్ అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఏ టీంలో ఎలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, ఏ టీం చాలా డెడ్లీగా ఉంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మీకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్న బిగ్ హిట్టర్స్ ఉన్న టీం ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి. ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ ఐపీఎల్ అన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క టీమ్గా చూద్దాం. ఆ టీంలో ఉన్న నలుగురు బిగ్ హిట్టర్స్, మొత్తం బ్యాట్స్మెన్ ఏమైతే చెప్పలేదు, నలుగురు డెడ్లీ బిగ్ హిట్టర్స్ ఎవరు అనేది ఆ టీంలో చూద్దాం. నెంబర్ 1 గుజరాత్ టైటాన్స్ టీంలో అయితే ఉన్నటువంటి బిగ్ హిట్టర్స్ లిస్ట్లో రాహుల్ టెవాటియా ఉంటాడు. వీళ్ళ టీంకి చాలా కాలంగా ఇతడు ఒక ఫినిషర్. ప్రతి మ్యాచ్లో ఆడకపోవచ్చు, 20, 30, 40 రన్స్ స్కోర్ చేయలేకపోవచ్చు, కానీ ఆడినంత మటుకు చాలా ఫాస్ట్గా రన్స్ చేస్తాడు అండ్ మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. చాలా డేంజరస్ ప్లేయర్. అందుకే ఇతన్ని ప్రతి సీజన్లో వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఇతడి కెపాసిటీ ఏంటో అన్ని టీమ్స్కి తెలుసు అండ్ గుజరాత్ టైటాన్స్ కూడా బాగా తెలుసు. అండ్ నెంబర్ 2 గ్లెన్ ఫిలిప్. ఈసారి ఇతన్ని తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్లో ఇతనికి పెద్ద ఛాన్స్ అయితే రాలేదు. చాలా కాలం పాటు బెంచ్కే పరిమితం అయ్యాడు. ఇతడి టాలెంట్ అంతా ఎస్ఆర్హెచ్లో వేస్ట్ అయింది. సో ఈసారి గ్లెన్ ఫిలిప్ అయితే ఈ టీంలో ఛాన్స్ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక బిగ్ హిట్టర్, చాలా బిగ్ హిట్స్ చేస్తాడు. బౌలింగ్ వేయగలడు అండ్ ఫీల్డింగ్ మీరు చూశారు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఉంటుందో ఫీల్డింగ్. సో ఇతడు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. తనదైన రోజు చాలా పెద్ద హిట్స్ కొడతాడు. నెంబర్ 3 జోస్ బట్లర్. ఈసారి వీళ్ళు కొన్నారు. జోస్ బట్లర్ అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ ఆడినప్పుడు ఎలాంటి ఆట ఆడాడు, ఎలాంటి హిట్టింగ్ చేయగలడు, మ్యాచ్ని ఎలా మలుపు తిప్పగలడు అనేది మనం చూసాం. సో ఈ టీంలో ఇతడు కూడా ఒక డేంజరస్ ప్లేయర్. అండ్ నెంబర్ 4లో అయితే శుభ్మన్ గిల్ ఓపెనర్గా వస్తాడు అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. చాలా ఫాస్ట్గా ఆడతాడు. ఎక్కువ రన్స్ తక్కువ బాల్స్లో కొట్టగల కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. బాల్స్ని అయితే వేస్ట్ చేయడు శుభ్మన్ గిల్. సో ఈ నలుగురు అయితే ఈ టీంలో కాస్త పేరున్నటువంటి బిగ్ హిట్టర్స్. ఇంకా బ్యాట్స్మెన్ ఉండొచ్చు, కాకపోతే డేంజరస్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడేది. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఈసారి టీం కంప్లీట్గా చేంజ్ అయింది. ఈ టీంలోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. చాలా సీనియర్ బ్యాట్స్మెన్. కేఎల్ రాహుల్ ఒక బిగ్ హిట్టర్ కూడా. మ్యాచ్ని ఫినిష్ చేయగలడు, చాలా ఫాస్ట్గా ఆడతాడు, సిక్స్లు కొట్టగలడు, మెల్లగా ఆడగలడు, చాలా రకాలైనటువంటి బ్యాటింగ్ అండ్ వికెట్ కీపర్ కూడా. సో కేఎల్ రాహుల్ ఈ టీంలో చాలా డేంజరస్ ప్లేయర్. అండ్ నెంబర్ 2 చూసుకున్నప్పుడైతే ట్రిస్టన్ స్టబ్స్. సో ఇతన్ని కొన్నారు. ఈసారి ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు ఇతన్ని. ఎందుకంటే ఇతడు మిడిల్ ఆర్డర్లో తన విశ్వరూపం చూపిస్తాడు. బిగ్ హిట్స్ అవలీలా కొట్టగలడు, 6లు 4లు చాలా ఈజీ కొడతాడు. అందుకే ఇతన్ని చాలా డబ్బు పెట్టి మరీ రిటైన్ చేసుకున్నారు. డేంజరస్ ప్లేయర్ ఈ టీంలో. నెంబర్ 3లో మెగ్గర్క్ ఉంటాడు. సో ఇతడైతే బిగ్ హిట్టింగ్కే ఇంకో పేరు అని చెప్పొచ్చు. అస్సలు ఆగడు. ప్రతి బాల్ 4-6 పవర్ ప్లేలో ఓపెనర్గా వచ్చి కొడతాడు. సో చాలా డేంజరస్ అండ్ డెడ్లీ పవర్ హిట్టర్. అన్ని టీమ్స్లో కల్లా టాప్లో ఉంటాడు ఇతడు. ఈసారి ఇతడి విధ్వంసం చూస్తామని నాకైతే డౌట్ వస్తుంది. అండ్ నెంబర్ 4 చూసినప్పుడు సమీర్ రిజ్వీ. ఈసారి వీళ్ళు కొన్నారు అండ్ ఇతడు కూడా ఒక డేంజరస్ ప్లేయర్. ఒకసారి ఛాన్స్ వచ్చిన సిఎస్కేలో ఇతడు పెద్ద యూజ్ చేసుకోలేకపోయాడు, కానీ ఇతడు చాలా భారీ హిట్టర్, పవర్ హిట్టింగ్స్ కొట్టగలడు. సో ఈ నలుగురు అయితే ఈ టీంలో ఒక రేంజ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. వీళ్ళ టీంలో ఉన్నటువంటి ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. వీళ్ళ కెప్టెన్ ఈసారి కొన్నారు. ఇతడు నిలకడగా ఆడగలడు, బిగ్ హిట్స్ కొట్టగలడు, 6లు కొడతాడు. మెయిన్గా బిగ్ హిట్టింగ్ అంటేనే 6లు కొట్టడం, 4లు కొట్టడం, ఆ కెపాసిటీ శ్రేయస్ అయ్యర్లో ఉంది. అవలీలా కొడతాడు, స్పిన్, ఫాస్ట్, అన్ని రకాల షాట్స్ ఆడగలడు. అండ్ నెంబర్ 2 చూసుకున్నప్పుడు వీళ్ళ టీంలో ప్రభు-సిమ్రాన్ సింగ్. సో ఇతడు ఓపెనర్గా వస్తాడు, చాలా ఫాస్ట్గా ఆడతాడు, బాల్స్ పెద్ద వేస్ట్ చేయడు, విరుచుకు పడతాడు మొదటి బాల్ నుంచే. సో వీళ్ళ టీంలో ఉన్నటువంటి డేంజరస్ ప్లేయర్. ప్రత్యర్థి టీమ్స్ క్యాల్కులేట్ చేసే ప్లేయర్లో ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 3 మార్కస్ టోనిస్ మిడిల్ ఓవర్స్లో మాత్రం చాలా ఫాస్ట్గా నిలకడగా ఆడుతుంటాడు. 6 కొట్టే ఎబిలిటీ చాలా ఉంది మార్కస్ టోనిస్లో. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. పంజాబ్ కింగ్స్లో ఇతడు ఈసారి ఒక డేంజరస్ ప్లేయర్. అండ్ నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. ఈసారి వీళ్ళు కొన్నారు. ఇంకా బిగ్ హిట్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గ్లెన్ మ్యాక్స్వెల్ నేమ్ అయితే అందులో ఉంటుంది. మ్యాక్స్వెల్ మనకు తెలుసు, చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు ప్రతి టీంలో అండ్ ఆస్ట్రేలియాకు కూడా. తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టగలడు. ఇతడు ఫామ్లోకి వస్తే ఒక విధ్వంసం అయితే ఉంటుంది గ్లెన్ మ్యాక్స్వెల్ది. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీంలో బిగ్ హిట్టర్స్ అనేది ఒక ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. వస్తూనే ఉంటారు ఈ టీంలో బిగ్ హిట్టర్స్, అంతలా ఉంటారు. నెంబర్ 1 రింకు సింగ్. కేకేఆర్లోనే ఇతడు ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్లేయర్. 6లు కొడతాడు, మనకు తెలుసు, చాలా అవలీలా కొడతాడు. సో ఒక డేంజరస్ బ్యాట్స్మెన్, ప్రతి టీం భయపడే బ్యాట్స్మెన్. నెంబర్ 2 చూసుకున్నప్పుడు వెంకటేష్ అయ్యర్.
ఈసారి అత్యంత ఎక్కువ ధర పెట్టి మరీ ఇతన్ని యాక్షన్‌లో కొన్నారు. సో, ఇతడైతే ఒక బిగ్ హిట్టర్. 6లు, 4లు అవలీలగా కొట్టగలడు అండ్ మిడిల్ ఓవర్స్‌లో మెయిన్‌గా టీమ్‌కి కావాల్సిన రన్స్ అయితే ఇస్తాడు. నెంబర్ 3 ఆండ్రే రసెల్. సో, బిగ్ హిట్టింగ్ గురించి మాట్లాడితే ఆండ్రే రసెల్ నేమ్ మాట్లాడని వారుండరు. ఎందుకంటే చాలా డేంజరస్ 6లు కొడతాడు. ఇతడు ఎడ్జ్ తీసుకున్నా కూడా ఆ బాల్ 6కెళ్తుంది. సో, ఈ టీమ్‌లో ఉన్నటువంటి చాలా పవర్‌ఫుల్ ప్లేయర్ ఇతడు ఫినిషర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 రోమెన్ పవెల్. రోమెన్ పవెల్ అయితే బిగ్ హిట్టింగ్‌కి కరెక్ట్ సరిపోతుంది ఇతని బ్యాటింగ్. మీరు చూస్తే ఇతడు 4లు, 6లు అవలీలగా కొడతాడు. ఫామ్‌లోకి వస్తే మాత్రం విధ్వంసం ఉంటుంది రోమెన్ పవెల్‌ది. సో, కేకేఆర్ అయితే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇంకా ఉన్నారు బ్యాట్స్‌మెన్. కాకపోతే నేను చెప్పింది ఒక డెడ్లీ 4 బ్యాట్స్‌మెన్ ఎవరైతే బిగ్ హిట్టింగ్ చేయగలరో వాళ్ళ లిస్ట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 ఆర్‌సీబీ చూసుకున్నట్లయితే ఫస్ట్ విరాట్ కోహ్లీ. సో, ఎలాగూ విరాట్ కోహ్లీ నేమ్ చెప్పుకోక తప్పదు. బిగ్ హిట్టర్ అనలేం, కానీ కావాలంటే బిగ్ హిట్టింగ్ చేయగలడు, స్లోగా ఆడగలడు. సో, ఖచ్చితంగా ఈ టీంలో ఇతడు డేంజరస్ ప్లేయర్. అండ్ నెంబర్ 2 రజత్ పాటిదార్. సో, బిగ్ హిట్టింగ్ అంటే ఎగ్జాక్ట్‌గా సరిపోయే నేమ్ రజత్ పాటిదార్‌ది. ఇతడి 6 కొట్టే ఎబిలిటీ చాలా అమోఘంగా ఉంటుంది. సో, చాలా ఫాస్ట్‌గా ఆడతాడు. 50, 100 ఇలా చేసుకుంటూ పోతూనే ఉంటాడు. నెంబర్ 3 లివింగ్‌స్టోన్. సో, బిగ్ హిట్టింగ్‌లో లివింగ్‌స్టోన్ కూడా చాలా పర్ఫెక్ట్. సో, బిగ్ హిట్టరే కాకుండా ఎక్కువసేపు ఉండడు క్రీజ్‌లో. ఉంటే మటుకు చాలా బిగ్ హిట్టింగ్ చేయగలడు. అండ్ ఫిల్ సాల్ట్‌ని కొన్నారు ఈసారి. ఇతడు బిగ్ హిట్టరే. ఫిల్ సాల్ట్ ఓపెనర్‌గా అండ్ ఒక చాలా ఫాస్ట్‌గా రన్ స్కోర్ చేసే ప్లేయర్. అండ్ ఇంకా వీళ్ళ టీంలో జితేష్ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు. సో, బిగ్ హిట్టర్స్‌తో నింపేశారు ఈసారి ఆర్‌సీబీ. కానీ వీళ్ళంతా నిలకడగా ఆడితే సూపర్‌గా ఉంటుంది ఈసారి ఆర్‌సీబీకి. నెంబర్ 6 లక్నో సూపర్ జెయింట్స్. సో, వీళ్ళ టీంలో ఈసారి రిషబ్ పంత్‌ని కొన్నారు. ఇతడు ఒక బిగ్ హిట్టర్. తర్వాత ఇంజ్యూరీస్తోని కాస్త లైమ్ లైట్ నుంచి దూరమయ్యాడు. కాకపోతే ఈసారి కూడా చాలా ఎక్కువ ధర పెట్టి వీళ్ళు కొన్నారు. బిగ్ హిట్టర్‌లో ఖచ్చితంగా రిషబ్ పంత్ పేరైతే చెప్పుకోవాలి ఈ టీంలో. నెంబర్ 2 నికోలస్ పూరన్. వీళ్ళ టీంలో నెంబర్ 1 డేంజరస్ ప్లేయర్. సో, ఇతడు ఎనీ మూమెంట్ జస్ట్ 20 బాల్స్‌లో మ్యాచ్‌ని టర్న్ చేస్తాడు. అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్. 6లు, 4లు చెలరేగి కొడుతూ ఉంటాడు. అలా అని చెప్పి ఏదో అలా బ్యాట్ ఊపాడు. సో, ప్రతి బాల్ కనెక్ట్ కూడా అవుతుంది. అదే ఆశ్చర్యం. అండ్ నెంబర్ 3 డేవిడ్ మిల్లర్. చాలా డేంజరస్ ప్లేయర్. చేజింగ్‌లో అండ్ ఫస్ట్ కొట్టేటప్పుడు కూడా మిడిల్ ఓవర్స్‌లో మెయిన్‌గా. ఓపెనర్‌గా కొట్టడం ఈజీనే, చివర్లో కొట్టడం ఈజీనే. కానీ మిడిల్ ఓవర్‌లో హిట్టింగ్ చేయగల ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్‌మెన్ ఈ టీమ్‌కి. అండ్ మిచెల్ మార్ష్ ఉన్నాడు ఇంకో ప్లేయర్. ఇతడు కూడా బిగ్ హిట్టరే. ఓపెనర్ వస్తాడు. ఏ డౌన్‌లో అయినా కూడా వస్తాడు. కానీ 6లు కొట్టే ఎబిలిటీ అనేది బాగుంటుంది ఇతనిది. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. సో, ఈ టీంలో బిగ్ హిట్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. అందులో నెంబర్ 1 చెప్పుకోవాల్సింది రోహిత్ శర్మ గురించే. ఓపెనర్. సో, మ్యాచ్‌ని కంప్లీట్‌గా వన్ సైడ్ చేసేస్తాడు. ఒక 10 ఓవర్స్ ఉన్నా కూడా మొదటి బాల్ నుంచే ఇతను హిట్టింగ్ చేయగల కెపాసిటీ, ఒక అనూహ్యమైన షాట్స్ ఆడగలడు. నెంబర్ 2 తిలక్ వర్మ. సో, బిగ్ హిట్టర్స్‌లో ఈ టీంలో కన్సిస్టెంట్‌గా ఆడే తిలక్ వర్మ చాలా డేంజరస్ ప్లేయర్. 4, 6 ఈజీగా కొట్టగలిగే ప్లేయర్. అండ్ నెంబర్ 3 విల్ జాక్స్. సో, సార్ విల్ జాక్స్‌ని కొన్నారు. ఇతడు చాలా డేంజరస్ ప్లేయరే. ఇతడు బిగ్ హిట్టింగ్ చేయగలడు. 6లు, 4లు కొట్టగలడు. సో, మంచి బ్యాట్స్‌మెన్. ఈ టీంలో మ్యాచ్‌ని టర్న్ చేయగలడు ఇతడు. అండ్ ఈ టీంలో మరొక బిగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళ టీంకి ఇతడు ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక బిగ్ హిట్టర్ అండ్ చాలా వేగంగా రన్స్ చేస్తాడు. టీంకి అవసరమైన టైంలో ఇతడు చెలరేగి ఆడతాడు అండ్ ఫాస్ట్‌గా రన్స్ చేయడం ఇతడి స్పెషాలిటీ. డిఫరెంట్ షాట్స్ ఆడతాడు అండ్ క్రియేటివ్ షాట్స్ అయితే సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఉంటాయి. అండ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా ఒక మంచి బ్యాట్స్‌మెన్. నిజం చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం చూసాం. ఒక 20, 30 రన్స్ అవసరమైనప్పుడు కూడా 6లతో మ్యాచ్‌లు ముగించేవాడు. చాలా ఫెంటాస్టిక్ బిగ్ హిట్టర్ అండ్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ టీంలో బిగ్ హిట్టింగ్ అంటే చెప్పుకోవాల్సింది సంజు శాంసన్. నెంబర్ 1 వస్తాడు ఇతడు బిగ్ హిట్టింగ్‌లో. 6లు, 4లు కొడుతూ చాలా ఫాస్ట్‌గా ఆడతాడు. అండ్ నెంబర్ 2 చూస్తే రియాన్ పరాగ్. చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్. ఐపీఎల్‌లో ఇతడు కంప్లీట్‌గా ఫోకస్ అంతా ఐపీఎల్ మీద పెట్టి ఎదిగినటువంటి ప్లేయర్. ఇతడు చాలా 6లు కొట్టగలడు. మ్యాచ్‌ని టర్న్ చేయగలడు. అండ్ నెక్స్ట్ యశస్వి జైస్వాల్. సో, ఓపెనర్‌గా వస్తాడు. 4లు అండ్ 6లు కూడా కొట్టగలడు. సో, వీళ్ళ టీంలో డేంజరస్ బ్యాట్స్‌మెన్‌లో జైస్వాల్ కూడా ఖచ్చితంగా వస్తాడు. నెంబర్ 4 షిమ్రాన్ హిట్మేయర్. సో, ఇతడికి ఎక్కువ బ్యాటింగ్ ఛాన్స్ రాదు. ఎక్కడో 6, 4థ్ డౌన్ వస్తూ ఉంటాడు మ్యాచ్ ఫినిష్ అయ్యే టైంలో. కానీ ఆ టైంలో నిలకడగా హిట్లు కొట్టగలడు. అనూహ్యమైన 2 6లు కొట్టడమే ఈ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్ యొక్క పని. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీంలో ఈసారి శివం దుబే బిగ్ హిట్టర్‌లో టాప్ 1. ఎందుకంటే శివం దుబే ఫామ్‌లోకి వస్తే ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. సో, ఇతడు టాప్ ప్లేయర్ ఈ టీంలో. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో డివాన్ కాన్వే. సో, ఓపెనర్‌గా వచ్చినా కూడా చాలా ఫాస్ట్‌గా ఆడగలడు. డేంజరస్ బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో ఇతడు ఉంటాడు ఈ టీం నుంచి. నెంబర్ 3 చూసుకున్నప్పుడు రచిన్ రవీంద్ర. ఇప్పుడు రీసెంట్‌గా చాలా ఫెంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో ఇతడు ఖచ్చితంగా
తన మార్క్ అనేది చూయిస్తాడు. రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఎంఎస్ ధోని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ ప్లేయర్. సో, బిగ్ హిట్టింగ్ అంటేనే ఎంఎస్ ధోని. సిక్స్‌లు ఎలా కొడతాడో మనందరికి తెలుసు. సో, ఈ టీంలో ఇతడు, జడేజా వీళ్ళంతా కూడా చాలా మంచి బ్యాట్స్‌మెన్. అండ్ ఎస్ఆర్‌హెచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పేరే పెద్ద బిగ్ హిట్టర్స్ టీమ్. ఎందుకంటే పోయినసారి రికార్డ్స్ ప్రతి రికార్డ్ వాళ్ళ పేరు మీదనే. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇంతకు మించిన బిగ్ హిట్టింగ్ జోడే మనకు దొరకదు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి. సిక్స్‌లు చాలా ఈజీగా కొడతాడు. నితీష్ కూడా ఒక ఫెంటాస్టిక్ బిగ్ హిట్టర్. చాలా పెద్ద స్కోర్ చేస్తాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్. సో, ఐపీఎల్‌లో టీ20 అంటేనే హెన్రిచ్ క్లాసెన్. సో, అంత హిట్టింగ్ చేయగలడు. చాలా బీభత్సమైనటువంటి హిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇషాన్ కిషన్ కొన్నారు. వియాన్ ముల్డర్ ఉన్నాడు. సో, బిగ్ హిట్టర్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారు. ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఈసారి ఈ టీమ్ ఖచ్చితంగా మరి అనేక రికార్డ్స్‌నైతే నమోదు చేస్తుంది.